నాతో ఫోన్లో ఒక లేడీ మాట్లాడారే, ఆవిడ? అగలే మేడం, ఆమె వేరే ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు, అందుకే నన్ను పంపించారు. అసలు ఏం జరుగుతుందా ఇంట్లో? తమ్ముడు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. సడన్ గా డిఫరెంట్ గా సౌండ్స్ అంతా వస్తున్నాయి. కొన్నిసార్లు మనకి తెలిసిన వాళ్ళు మనల్ని పిలిచేటట్టే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్సిడెంట్ లో చనిపోయిన రాజేంద్రన్ ఆత్మ అయి ఉంటుందేమో అని అనుమానిస్తున్నారు. మంత్రవాదిని పిలిచి ఏదైనా చేద్దామని ఐడియా ఇచ్చారు. నేను మీ అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్. సో దాని ద్వారా మీకు మెయిల్ చేశాను. అది కాకుండా సెక్యూరిటీ దగ్గర అంతా చెప్పాను. ఆయన మీకు కీ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ హౌస్. పాపం, ఉండడానికి వాళ్ళకే కుదరలేదు. నేను ఈ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఇక్కడే సార్ ఉన్నాను. అందరూ నా దగ్గర మంచిగానే మాట్లాడతారు సార్. కానీ ఈ 2 నెలల్లో అతను నా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అదెందుకో తల కూడా ఊపింది లేదు. ఆయన పెళ్ళాం, ఆయన పిల్ల అంతే సార్ ఆయన జీవితం. ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినప్పటికి కూడా ఆ పిల్లిని తీసుకునే వెళ్తారు. యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించలేదు, పిల్లి కనిపించలేదు. పిల్ల? అవును సార్, చాలా అందంగా ఉంటుంది. పాపం సార్. అసలు ఏం జరుగుంటుంది ఇంట్లో? నేనే చాలాసార్లు ఇంట్లోంచి శబ్దం విన్నాను సార్. చాలాసార్లు భయపడ్డాను కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ సీరియస్నెస్ అర్థం అవటం లేదు. ఇదంతా ఊరికే చీటింగ్ సార్. వీళ్ళు చెప్పేటట్టు అక్కడ ఏమి జరిగేటట్టు నాకు అనిపించట్లా. వచ్చే వారం ఏదో మంత్రవతి వస్తారంట. అందులో అయ్యే ఖర్చు మొత్తం మెయింటెనెన్స్ లో కలుపుతారంట. నేను ఖచ్చితంగా పే చేయను. చిన్న వయసులో చనిపోయిన ఆత్మకు ఈ లోకం నుంచి వెళ్ళడానికి మనసే రాదు. అందుకే ఇక్కడే తిరుగుతూ ఉంది. నాకెందుకో ఆ సెక్రటరీ మీదే డౌట్గా ఉంది. ఆ ఇల్లుని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఒక చిన్న క్లూ దొరికితే బాగుంటుంది.
మ్మ్. రాజేందర్ గురించి ఎందుకు విచారించడానికి వచ్చారో తెలుసుకోవచ్చా? ఏదైనా సమస్య? లేదు, ఏం లేదు. రాజేంద్ర ఉంటున్న విల్లాలో ఏదో ఒక స్పిరిట్ డిస్టర్బెన్స్ ఉందని విన్నాము. అదే దాని గురించి తెలుసుకుందామని వచ్చాను. అప్పుడు రాజేందర్ దయ్యం అంటున్నారా? అయ్యో, నేను అలా చెప్పలేదు. అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. లేదు, బట్ ఏంటంటే అక్కడ ఒక ఆత్మ ఉండి అది రాజేంద్ర ఆత్మ అయి ఉంటుందేమో అని తెలుసుకోవడానికే కాస్త ఈజీగా ఉంటుంది కదా, అందుకనే. ఎనీవే, నేను రాజేందర్ ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ఇక్కడ వారణాసి మ్యూజిక్ కాలేజ్ వచ్చిన తర్వాతే ఫ్రెండ్ అయ్యాం. ఓ, ఆయన ఎలాంటి క్యారెక్టరో తెలుసుకోవచ్చా? వాడు కొంచెం జాలీ టైపు. మ్మ్. మ్యూజిక్లో వచ్చి వాడు టాలెంట్ ఛాన్సే లేదు. మ్మ్. వాడు మ్యూజిక్ని వింటే నార్మల్ పర్సన్ కూడా అబ్నార్మల్ అయిపోతారు. Oh. అబ్నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్ అయిపోతారు. అలా ఉంటుంది. మ్మ్. ఆయన ఫ్యామిలీ గురించి లేక ఆయన వైఫ్ గురించి ఏదైనా? వాళ్ళు ఫ్యామిలీ వచ్చి గుంటూరు పక్కన ఏదో ఒక విలేజే. వాళ్ళు అమ్మా నాన్న నాకు పెద్దగా పరిచయం లేదు. అతని వైఫ్ గురించి బాగా తెలుసు. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరూ లేరు. వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఒక ఆశ్రమే. మ్మ్. వాళ్ళకని ఓ లైఫ్ ప్రారంభించే ముందే రాజేందర్ చనిపోయాడు. అదే కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అదే మా అందరికీ తట్టుకోలేని ఒక విషయం. సర్ప్రైజ్! హే, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కదా సర్ప్రైజ్. బయట వాచ్మెన్ కూడా ఏం చెప్పలేదు నాకు. ఎవరికి తెలియకుండా రావడమే సర్ప్రైజ్. సరే, ఇది వదిలేసేయ్. పోయిన విషయం ఏమైంది? అదంతా ఓకేనే. అదే నువ్వు వచ్చేసావు కదా, ఇక రాజేంద్ర ఆత్మను ఏం చేస్తానో చూడు. ఏం చేస్తున్నాడు అసలు?
మ్మ్. హమ్. హ్మ్.